హిడ్మాని అంతం చేసిన కేంద్ర ప్రభుత్వం మావోయిజం పేరుతో ఎంతో మంది సిఆర్పిఎఫ్ నాయకులని, పోలీసులని, రాజకీయ నాయకులని హతమార్చిన డేంజరస్ హిడ్మాని చంపేసి ఈ రోజు మన దేశం అంతా సంబరాలు చేసుకోవచ్చు. ఎవ్రీ కాయిన్ హ్యాస్ అ టూ సైడ్స్. మీరు నిజం చెప్పండి, గిరిజన ప్రాంతాల్లో అవ్వచ్చు, కొన్ని కోయ భాషలు మాట్లాడుతూ ఊరవతలో ఉండే వాళ్ళ గురించి అవ్వచ్చు మాట్లాడాలనుకుంటే వాళ్ళకి కనీస సదుపాయాలు ఉండవు, కరెంట్ ఉండదు, రోడ్డు ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఒక గుర్తింపు ఉండదు. అక్కడికి ఒక్క రాజకీయ నాయకుడు కూడా పోడు, కాకపోతే ఒకే రోజు పోతాడు ఓట్లు వేసే ముందు రోజు. కానీ శాంతియుత పోరాటం గురించి మీరు మాట్లాడితే వాళ్ళు చదువు రాకపోయినా వాళ్ళు ఉత్తరాలు రాసుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యేల దగ్గర తిరుగుతున్నప్పుడు వాళ్ళ ముందు వచ్చి నిలబడే ఒకే ఒక మావోయిజం. ఆ మావోయిజం పేరే లంచం. డబ్బులు ఇవ్వండి, పని అవుతుంది. ఈ డబ్బులు ఇవ్వకపోతే పని కాదు. తిరిగి తిరిగి చెప్పులు అరిగాయి తప్ప ఒక్క ఇంట్లో కూడా కరెంటు బుగ్గ ఎలిగిన రోజు లేదు. అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయి మన దేశంలో అంటే మీరు నమ్ముతారా? మరి అలాంటి వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి ఈ హిడ్మా. నేను మావోయిజం ఉండాలి, మావోయిజం నశించకూడదు అని నేను అనట్లేదు. కానీ అదే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ గవర్నమెంట్ ప్రజలకి చేయాల్సిన ప్రతిదీ న్యాయబద్ధంగా, ఏ లంచం తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు మావోయిజం అనేది ఎందుకు వస్తుంది? ఒక మనిషి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు చేయాల్సిన ఇన్స్పెక్షన్లు ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు దేశ అభివృద్ధిని కోసం తోడ్పడట్లేదు? ఇప్పుడున్న ప్రభుత్వం అవ్వచ్చు, అంతకు ముందు ఉన్న ప్రభుత్వం అవ్వచ్చు, మళ్ళీ రాబోయే ప్రభుత్వం అవ్వచ్చు, ప్రజల హక్కులని హరించుకుంటూ, ప్రజల దగ్గర నుంచి సంపదని దోచుకుంటూ వాళ్ళ భూమిని కార్పొరేటర్స్ కి అప్పజెప్తున్నప్పుడే కదా గవర్నమెంట్ పోరాటాన్ని ఎదుర్కొంటుంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని, దేశంలో జరుగుతున్న అన్యాయాలని నీతిగా రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు హిడ్మా లాంటి వాడు ఎందుకు పుడతాడు? సో దిస్ ఈజ్ మై థింగ్. మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.